ఉంచుకున్నావంటనే వాళ్ళు సంపనిక్కనికి వస్తున్నారంట. ఈ వాళ్ళు నరకనికి వచ్చినారంట. మెంటల్ మెంటల్ ఎవరిని పెట్టుకున్నావంట? వాళ్ళు నరకనికి వచ్చారంట. నరకనికి వస్తున్నారంట. నేను ఇంట్లో మిషన్ మర్చిపోయి వచ్చినా అన్నమాట. మా అన్న ఫోన్ చేసినాడు, ఏమో చెప్తున్నాడు, గట్టిగా నాకు చెప్పు విని. నువ్వు మాట్లాడు. ఆయన మాటలు నాకు అర్థం కాదు. నువ్వు ఒక్కసారి మాట్లాడు, ఏమంటాడో విను. చెప్పనా నువ్వు ప్రేమించినా ఉంటావు కదా అమ్మాయిని. వాళ్ళు గడాళ్ళు కత్తులు నరకనికి నేను సంపనికి వస్తున్నారంట. నువ్వంట తప్పించుకొని వెళ్ళిపోమన్నాడు ఆ పిల్లోడు. కాపాడవా నువ్వు? ఎక్కడన్నా పొమ్మను, వస్తున్నారు వాళ్ళు, దాపెట్టుకున్నామని అక్కడ ఎక్కడన్నా వెళ్ళిపోమ్మన్నా అంటున్నాడు. పెళ్లి అయిపోయింది, 3 పిల్లలు నాకు పెళ్లి అయింది. వాళ్ళు సంపనిక్కనికి వస్తున్నారంట. పెళ్లి అయిపోయి 3 పిల్లలు. ఆ పిల్లోడు ఏడ్చుకుంటే చెప్తున్నా నీకు మెంటల్ మెంటల్. అచ్చా 2 సార్లు అయిందిలే పెళ్లి చేసి కదా. వాళ్ళు 10 మంది అట్లా వస్తున్నారంట నిన్ను సంపనిక్క. 10 మందా? అంటే భోజనాలు పెట్టినారా? భోజనాలు తిండా? ఆ పిల్లడు నా ఫ్రెండ్ ఒక్కడే. అవా కాపాడవా, నీ కాలు మొక్తా, ఎక్కడనే వెళ్ళిపోమను, సంపనిక వస్తున్నారు వాళ్ళు అంటున్నాడు. టికెట్ కి డబ్బులు లేదు, హైదరాబాద్ పోవాలంటే డబ్బులు అయినాయి. మళ్ళా ఆ పిల్లోని ఫోటో ఆ పిల్లని నీ ఫ్రెండ్ అడుగు, ఏమంట వెళ్ళిపోవాలంట. నాకు తెలియదు, కొద్దిగా గట్టిగా చెప్పమ్మా. వెళ్ళిపోవాలంట. ఏమంటారు అన్న? ఏమన్నా వెళ్ళిపోమల్లో వాళ్ళు సంపలిక వస్తున్నారు అంటున్నారు. ఎవరు? నీ వాళ్ళు. నేనేం తప్పు చేయలే కదా. తప్పు చేయకుండా మా పిల్లలు పెళ్లి చేసుకొని పెట్టినాడు. వెళ్ళిపోమని నా పిల్లల్ని, నా ఫ్రెండ్ ఒక్కడే అని అంటున్నాడు ఆ పిల్లడు. 3 పిల్లలు. అదో ఏమో అంటున్నాడు చూడన్న. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అలా ఆ పిల్లలు ఎక్కడున్నాడు? డబ్బులు లేవంట హైదరాబాద్ వాళ్ళకి. చౌలో గట్టిగా చెప్పు. చెప్పుతున్నా నేను, నాకు సంబంధం లేదు. మీ ఇష్టం, నీ ఫ్రెండ్ ఇష్టము. మీలో మీరు కొట్టుకొని చావండి. చెప్పు గట్టిగా చెప్పు. హైదరాబాద్ కంటే వెళ్ళిపో. లేచి చెప్పు, గట్టిగా లేచి చెప్పు. చెప్పు ఏమమ్మా? నరకనికి వస్తున్నారంట. నరుకుతారు. వెళ్ళిపోమంటున్నాడు. ఎవరు? మీ మంది. అక్కడ మంది. నేనేం తప్పు చేయలే కదా. చేయకుండా పిల్లలు నడుపు. సరే మాట్లాడు ఒకసారి. ఒకసారి మాట్లాడు. సార్ మాట్లాడు. నీకు బాగా మదం ఎక్కిందిరా. ఏం మరి కరెక్ట్ గా మాట్లాడు. అలా బాబు వెళ్ళిపోమంటున్నాడు. మాట్లాడుతున్నారు. అంటే పెయింట్ కొట్టాలా గోడకి? కొట్టుపో. ఇప్పుడు నాకు ఏదో 2 పిల్లలు, ఒక బిడ్డ. నాకు ఏం చేద్దామంటావు? అవా పెళ్లి అయిపోయింది. అవా ప్లీజ్ నన్ను వదిలేసి. గట్టిగా చెప్పు. నాకు కూడా చెవులు ఉంది. సర్లే, నీ పైన జోక్ చేసిన ఇక్కడ చూడు, అక్కడ కెమెరా ఉంది, ఆటోలో హాయ్ అని చెప్పు ఒకసారి. నీ పైన కామెడీ చేసిన యూట్యూబ్ లో వస్తావు నువ్వు.
నవ్వు కదా అని అసలు హాయ్ అని చెప్పు ఒకసారి. నీ బాధటి బామ్మది. హాయ్ చెప్పు, ఆటోలో 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 హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అవా నాకు చెవులు పడవు, చోటు మిషన్ ఇంటికాడ మర్చిపోవచ్చినాను. మాట్లాడవా వీటితో మాట్లాడ, మా ఫ్రెండ్ గారు చేసినాడు. నేను ఒక అమ్మని పెంచుకుంటున్నానా పెంచుకుంటున్నా పిల్లల్ని ఇద్దరిని. ఏంది బంధువులు డాన్స్ చేస్తున్నారా ఇంటికాడ, డాన్స్ ఏమైనా డాన్స్ చేస్తున్నారా? బొప్పాయి పండు ఇక్కడ నరుకుతారా? బొప్పాయి పండు నరుకుతారా? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమవ్వా ఎవరిని పెట్టుకున్నావంట వాళ్ళు నరకనికి వచ్చారని. అవగానే నేను పెంచుకుంటున్నా ఇద్దరు పిల్లల్ని. వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు వచ్చిన పళ్ళు తీసుకోమంటున్నారా? పళ్ళు తీసుకొని రమ్మన్నారా? ఏంది ఇచ్చిట్ అంటే ఏంది? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏందవ్వా ఇచ్చిట్ అంటే? ఆగమా నువ్వు ఉండమ్మా. మా ఏంది మా పెద్దమ్మా ఏంది? అట్లనా అందరం కలిసి డాన్స్ చేద్దామంటున్నారా వాళ్ళు? డాన్స్ ఇట్లా ఇక్కడికి కావా అవ్వా డాన్స్ వచ్చి చేస్తారా? వాళ్ళు వేస్తారా? ఎవరు నన్నా ఇద్దరం డాన్స్ చేయాలన్నా? నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అదేనా లేదా? డాన్స్ చేస్తాడా? నిజం చెప్పవా? మన పోయి కొబ్బరి కొడతారా వాళ్ళు? నిజమేనా అబ్బాయమ్మా? పోతున్నట్టయితే సర్లేవా అవ్వా ఓవాగా ఇదంతా కామెడీ వీడియో. ఆటోలో కెమెరా చూడ సార్, అదే చూడు ఆటో. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? నీ మీద కామెడీ చేసినాము ఇంతసేపు. మాట ఎత్తే రావాలి. హాయ్ చెప్పవా? హాయ్ అను. ఈ వీడియో యూట్యూబ్లో వస్తే చూడు. ఏమంటావు? యూట్యూబ్లో వస్తే చూడు, సరేనా? నవ్వుకో.